హలో అండి. తెలంగాణ స్పెషల్స్‌లో ఫేమస్ ఫుడ్ ఏది అంటే వెంటనే గుర్తొచ్చేది మనకు సర్వపిండి. ఇంట్లోనే ఉండే బేసిక్ ఇంగ్రీడియంట్స్‌తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బియ్యం పిండి 1.5 కప్పులు, ఆనియన్స్ 4, జీలకర్ర 1 టీ స్పూన్, వేయించి పొట్టు తీసిన పల్లీలు 3-4 టేబుల్ స్పూన్స్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, అల్లం 1 టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, 1 అవర్ ముందు నానబెట్టిన శనగపప్పు 3 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, ఆయిల్ 3-4 టేబుల్ స్పూన్స్. ముందుగా ఒక గిన్నెలోకి బియ్యం పిండిని తీసుకొని దానిలోకి అల్లం, కారం, ఉప్పు, పసుపు మరియు జీలకర్ర వేసుకొని, అలాగే పల్లీలు, నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా తురిమిన కరివేపాకు, నానబెట్టిన శనగపప్పును వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొన్ని నీళ్ళను వేస్తూ చపాతీ ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెను కానీ కడాయిని కానీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చేత్తో కొద్దిగా పిండి ముద్దను తీసుకొని దానిని గిన్నె అడుగు భాగంలో మొత్తం ఇలా ఒత్తుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దానిపై కొన్ని హోల్స్ చేసుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. ఇలా హోల్స్ పెట్టాక లైట్గా ఆయిల్ కానీ నీళ్ళను కానీ చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను స్టవ్ పైన పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5-10 నిమిషాలు ఉడికించుకున్నాక ఒకసారి మూత తీసుకోవాలి. అది బాగా ఉడికితే గనక అది అంతలా అదే వచ్చేస్తుంది. ఒకవైపు ఉడికితే సరిపోతుంది, లేదా 2 వైపులా ఉడికించుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా కడాయిలో కూడా చేసుకోవచ్చు. కడాయిని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఇలా స్ప్రెడ్ చేసి హోల్స్ పెట్టి ఆయిల్ కానీ వాటర్ని కానీ చల్లుకొని స్టవ్ పైన పెట్టి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్నాక ఒకసారి మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా దాని అంతలా అదే వచ్చేస్తున్నప్పుడు దానిని తిరగేసుకొని ఒకసారి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో విధానం చూద్దాం. సేమ్ ఇదే విధంగా మందపాటి నాన్ స్టిక్ ప్యాన్ పైన కూడా చేసుకోవచ్చు. ఇలానే పిండిని స్ప్రెడ్ చేసుకొని హోల్స్ పెట్టి కొద్దిగా ఆయిల్ కానీ నీళ్ళని కానీ చల్లుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్నాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని దానిని మరలా తిరగేసుకోవాలి. స్పైసీగా టేస్టీగా ఉండే సర్వపిండి రెడీ. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇంకా చాయ్లోకి తాగుతూ సర్వపిండి తింటే వేరే లెవెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.